తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని అధిపతి అవ్వడం మూలంగా ఆధునిక దృక్పథము, సంస్కరణలు, సామాజిక మార్పులు, సాంకేతిక పురోగతి ఇవన్నీ ప్రధానంగా అంశాలన్నమాట. అయితే గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక శని భగవానుడు మీకు ఆత్మబలాన్ని, వ్యక్తిత్వము, బాధ్యతలు ఈ అంశాలను పరీక్ష చేయబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. గురు దృష్టి ఉన్న ఈ రాశిలో ఉండడం మూలంగా విస్తరణ, జ్ఞానము, విదేశీ సంబంధాలకు అనుకూలత. దీంతోపాటు రాహు ప్రభావము టెక్నాలజీ మీద, డిజిటల్ మీద, అంతర్జాతీయ రంగాల్లో అనూహ్యమైన మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. కుజ ప్రభావము తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతము అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇది ప్రభావం మాత్రమే. మరి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది అనేది విశ్లేషణ చేద్దాము. దేశ రాజకీయ పరిస్థితి చూసినట్టయితే కనుక కుంభరాశి సామాజిక సంస్కరణలకు రాశి అవ్వడం మూలంగా అయితే కొత్త చట్టాలు రావడము, టెక్నాలజీ ఆధారిత పరిపాలన అనేది పెరిగేందుకు అవకాశాలు, అంటే ఎక్కువగా ఏఐ మీద కానీ, టెక్నాలజీ మీద కానీ, డిజిటల్ మీద కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. యువ నాయకత్వానికి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక ఉద్యమాలు, ప్రజా చైతన్యము పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ పాలసీసు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక అనూహ్యమైన ఎదుగుదల కనబడుతుంది. ఈ రాశిలో ఉండేవారికి సోషల్ మీడియా ప్రభావం ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. వ్యూహాత్మకమైన మిత్ర బలగాలు కీలకం అన్నమాట. ఆర్థిక స్థితి చూసినట్టయితే కనుక స్టార్టప్, టెక్నాలజీ ఈ రంగాలు బలపడే అవకాశం కనబడుతోంది. క్రిప్టో, డిజిటల్ ఫైనాన్సు చర్చలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా సంస్కరణల వరకు రాలేదు. విదేశీ పెట్టుబడుల మీద కూడా చర్చలే జరుగుతాయి తప్ప ఇది అనేది నిర్ధారణ జరగలేదు. వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే కనుక ఐటీ, డేటా, రీసెర్చ్ ఈ రంగాలలో అవకాశాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అనూహ్యమైన ఆదాయం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు కూడా మీకు వస్తాయి. అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే రక్షణ ఈ విభాగాలు చూసినట్టయితే కనుక అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి మనం సాధించే అవకాశం కనబడుతోంది. రక్షణ రంగంలో డిజిటలైజేషన్ అప్గ్రేడ్ స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. సైబర్ సెక్యూరిటీకి ప్రాముఖ్యత పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. రక్షణ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ రాశిలో ఉండేవారు వారికి శుభ సూచనలు కనబడుతున్నాయి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా వ్యవసాయ, పర్యాటక అంటే టూరిజం చూసినట్టయితే కనుక ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెడితే మంచి లాభాలు వస్తాయి. వ్యవసాయ రైతులకు నీటి నిర్వహణ మీద కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ఆలోచనలు చేసినట్టయితే కనుక ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం ఉంది. పర్యావరణ చట్టాలు కఠినతరం అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగము, వ్యాపారము ఈ రంగంలో చూసినట్టయితే కనుక విదేశీ సంబంధాల ద్వారా మనకి అవకాశాలు ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త ఆలోచనలు వస్తే కనుక అది సక్సెస్ని ఇస్తుంది. అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. టెక్, మీడియా పరిశోధన అంటే రీసెర్చ్ ఈ రంగాలకు సంబంధించి బలమైన మార్పులు, బలమైన విజయాలు, బలమైన అవకాశాలు, అభివృద్ధి చక్కగా గోచరిస్తోంది. ఆ దిశలో ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చూసినట్టయితే కనుక కుటుంబంలో స్వతంత్ర భావనలు ఉండడము, భార్యాభర్తల మధ్య నేనంటే నేను అన్నట్టుగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. దాంపత్య జీవితంలో చర్చలు మొదలవడము, విరోధ భావన అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. స్నేహితుల అనుబంధము బలపడేందుకు అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నరాలకు సంబంధించిన ఒత్తిడి, రక్త ప్రసరణకు సంబంధించి అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. స్క్రీన్ టైం తగ్గించడం చెప్పదగిన సూచన. ధ్యానము, ప్రాణాయామము చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారం ఏంటంటే కనుక శనివారం రోజు నల్ల దుస్తులను ధరించడం కానీ, దాంతోపాటు నల్ల దుస్తులను దానంగా ఇచ్చుకున్నట్టయితే, ఎవరికైనా పేదవాళ్ళకి కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకుంటూ ఉంటే కనుక కొంత ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అనాథాశ్రమాలకు సహాయం చేయడము, పేదవారికి వృద్ధాశ్రమాలకి సందర్శించి అక్కడ సహాయం చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పాటు నీటిని కూడా దానంగా ఇవ్వడము, నీటిని పంచటము, ఇలా నీటికి సంబంధించిన సేవలు చేయడము చేసినట్టయితే కనుక శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి సూచనలు. అయితే సమగ్ర సూచన ఏంటంటే కనుక కొత్త ఆలోచనలు, సాంకేతికపరమైన మార్పులు, సామాజిక ఎదుగుదల ఇవన్నీ మీకు
సహనము ప్లస్ సృజనాత్మకత ఈ రెండు మీకు సక్సెస్ఫుల్ సూత్ర అని చెప్పొచ్చు అనమాట. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.